బచ్చలి కూర పప్పు ఎలా చేద్దామో ఈ వీడియో చూద్దాం రండి. దీనికి కావలసింది బచ్చలి కూర పప్పు ఎలా చేయాలో ఫస్ట్ మనము కర్రీ ఎలా వండుతామో ఆ బౌల్ తీసుకున్నాక దానిలో ఇన్ని 3 రకాల పప్పులు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 సమానంగా వేసుకొని కడగాలి. కడిగి వాటర్ అనేది వంపుకున్న తర్వాత దీనిలోకి మనం చిన్నగా కట్ చేసుకున్న బచ్చలి కూరను వేసుకోవాలి. బచ్చలి కూర వేసుకున్న తర్వాత చిన్నగా రౌండ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ బచ్చలి కూరలో మనం పప్పులో బచ్చలి కూర, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మనం పప్పు అనేది ఒక 1/2 అవర్ మొదలు నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో అయితేనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు, కానీ ఇట్లా మనం విడిగా ఒక బౌల్లో వండుకుంటే ఇట్లా పప్పు అనేది ఒక 1/2 అవర్ మొదలు నానబెట్టుకోవాలి. మనం 3 వేసాక ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో హై ఫ్లేమ్లో కొంచెం పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం పప్పు అనేది ఉడకబెడితే పప్పు అనేది పొంగుతుంటుంది, ఇట్లా ఇట్లా బయటికి వస్తుంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా 1/2 అవర్ తర్వాత మనం మూత తీస్తే పప్పు అనేది ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పులోకి ఒక 1/2 కప్పు చింతపులుసు అనేది పోసుకోవాలి. చింతపండు అనేది ఒక అర్ధ చెట్టు అంత నానబెట్టుకొని పులుసు అనేది తీసుకొని ఒక 1/2 కప్పు చింతపులుసు పోసుకున్న తర్వాత ఒక నిమ్మకాయను పిండుకోవాలి. చింతపులుపు, నిమ్మకాయ 2 కలిపి చేస్తున్నాము. ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇట్లా చేస్తే ఒక చింతపులుసుతో కూడా చేసుకోవచ్చు. 2 కలిపి మనం పప్పు అనేది ఇట్లా పచ్చల కూర పప్పు అనేది వండితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పప్పు బాగా వస్తుంది. ఇట్లా మనం 2 వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికితే ఇట్లా అంత అడుగులు అంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇట్లా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది పప్పు అనేది దగ్గరకు వచ్చేదాకా ఉంచుకోవద్దు. ఇలా పలసగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగాక దీనిలోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అనేది కొంచెం వేగాక 2 ఎండుమిర్చిని చిన్నగా ఉంచుకొని వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ఉంచుకొని వేసుకున్న తర్వాత మంచిగా పోపు వేగాక మనం ఇంతకుముందు తయారు చేసుకున్న పప్పు అనేది ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి వేసుకున్న పప్పులోకి మనం ఈ పోపు అనేది వేసుకోవాలి. పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు పప్పులోకి పోపు అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మనము తినేటప్పుడు మూత తీసుకొని తినాలి. పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఏ కర్రీలోకి పోపు వేసినా కానీ పోపు వేయగానే మూత పెడితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.